We want justice. We want justice. No safety, no duty. No safety, no duty. No safety, no duty. కాపాడండి కాపాడండి డాక్టర్లను కాపాడండి 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 వైద్యుల ఐక్యత వైద్యుల ఐక్యత వైద్యుల ఐక్యత కాపాడండి 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 We want justice. We want justice. We want justice. కాపాడండి 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 దేశాన్ని కాపాడండి ఇది కాపాడండి దేశాన్ని కాపాడండి ఇది కాపాడండి దేశాన్ని ఆవాజ్ దో ఆవాజ్ దో నో సేఫ్టీ నో డ్యూటీ నో సేఫ్టీ నో డ్యూటీ నో సేఫ్టీ నో డ్యూటీ డాక్టర్ భిక్షపతి నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగాంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నా 8వ తారీఖు నాడు ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ కలకత్తాలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి మెడికల్ కాలేజీలో డాక్టర్ మౌమిత అనే ఒక అమ్మాయిని అక్కడి గుండాలు మాకు వచ్చిన సమాచారం ప్రకారం పొలిటీషియన్స్ పిల్లలు సుమారు ఎంతమంది అని తెలియకుంటుంది ఆమె రాత్రి 3 గంటలు రెస్ట్ తీసుకునే సమయంలో ఆమెని చిత్రహింసలకు గురి చేసి ఆమెను మానభంగం చేసి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కనుక చూస్తే ఒక్క అవయవం కూడా లేకుండా చేయడం జరిగింది. తలను బగలగొట్టిర్రు, గొంతుని పిసికిండ్రు, ఛాతీని వలగొట్టిర్రు, గర్భసంచిని పలగొట్టిర్రు, ప్రతి ఒక్క కీలు బొక్క ఇరిచి విపరీతమైన చిత్రహింస. అది చూస్తే ఒక ప్రతీకార చర్యలాగా, అంటే ఒక స్త్రీని ఏ విధంగా చంపొచ్చు అనేది ఒక ప్లాన్ చేసుకొని అక్కడ జరగడం, అది ఆమెను చంపడం జరిగింది. చంపి అక్కడ ఉన్నటువంటి మెడికల్ అథారిటీస్ వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్తారు, మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది రమ్మని. వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత 3 గంటల వాళ్ళకు పర్మిషన్ ఇవ్వరు. తల్లిదండ్రులు పిల్లలు చూడటానికి పర్మిషన్ ఇయ్యేది ఈ డెమోక్రటిక్ సొసైటీ. ఈ మమతా బెనర్జీ అనే ఒక మూర్ఖురాలు పాలించేటువంటి ఒక కలకత్తా వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి సంఘటన. దాని తర్వాత ఏ రూల్లో అయితే ఈమెకు మానభంగం జరిగి మరణం ఏదైతే జరిగిందో, చిత్రహింస గురైందో, అక్కడ ఎటువంటి సాక్ష్యాలు లేకుండా, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 970 రేషియో 1000 రేషియోలు 970 రేషియోలు ఉన్నటువంటి, అంటే ఆల్మోస్ట్ 50% 140 కోట్లలో సగం స్త్రీలే. ఈ 140 కోట్లలో 70 కోట్ల స్త్రీలు ఎక్కడైనా పర్లేదు, కానీ ఆమెకు కావాల్సింది ఎంపీ ఎమ్మెల్యేల పిల్లలు. ఆ 4 పిల్లలను రక్షించడానికి ఆ రూమ్ లో ఉన్నటువంటి సాక్ష్యాలన్నీ తీసేసింది. ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి పోలీసులతో చేయించి నైట్ ఆ రూమ్ ను రిపేర్ చేయాలని చెప్పేసి సాక్ష్యాలు లేకుండా చేసి, ఎవరైతే మూర్ఖులు, ఎవరైతే గుండాలు దాంట్లో ఇన్వాల్వ్ అయినరో వాళ్ళను దేశం వదిలిపెట్టడానికి కూడా పర్మిషన్ ఇచ్చింది. 3 ఆల్రెడీ వెళ్ళిపోయినట. మాకు ఇంకా సూచనలు వచ్చినటువంటి వాతావరణం ఏంది అనేది. ఆమె ఇక్కడ చెప్పబోయే విషయం ఏంటంటే, ఒక స్త్రీకి విపరీతమైనటువంటి అన్యాయం జరిగింది కనుక ఆ స్త్రీకి ఆమె కూడా ఒక స్త్రీ అయి ఉండి కూడా ఎటువంటి చర్య తీసుకోక ఆమె నిన్న ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ దేశంలో ఇటువంటి ఎన్నో జరిగినాయి, ఇటువంటి జరుగుతాయి. మీకు ఎవరన్నా కనిపిస్తే, ఎవరైతే మర్డర్ అనిపిస్తారో వాళ్ళని తీసుకొచ్చి చూపించమని ఆమె ఒక గుండాలాగా ప్రవర్తిస్తున్నది. అక్కడ చిన్నగా వాలంటీర్ వర్కర్ చేసి ఒక రాయని ఒక లేబర్ని తీసుకొచ్చి ఆయనను చూపించి ఆయన అరెస్ట్ చేసేది అక్కడి మూర్ఖ పోలీస్ డిపార్ట్మెంట్. వాస్తవంగా లిటరల్ చెప్తున్నా, ద డెమోక్రసీ ఈజ్ హ్యాంపర్డ్, ద జస్టిస్ ఈజ్ హ్యాంపర్డ్, ద పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ హ్యాంపర్డ్, దెర్ ఇస్ నో జస్టిస్ ఎట్ ఆల్. అక్కడ కంప్లీట్ ఇంబ్యాలెన్సెస్ ఏర్పడిపోయినాయి. తర్వాత ఇంకా పెద్ద భయంకరమైన వాతావరణం ఏంటంటే, నిన్న మార్నింగ్ అదే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పొలిటీషియన్స్ ఒక 4000 మంది గుండాలను, ఇది దేశ చరిత్రలో ఎప్పుడు జరగలే. ఇది మనం చూసేది ఒక వేరే కోణంలో. ఏదైతే ఇండిపెండెన్స్ డే ఇది జరుగుతుందో ఆ సమయంలో ఒక 4000 మంది గుండాలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ గుండాలను పంపించి కాలేజీ పిల్లలను కొట్టి అందరు భయపెట్టి ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి ఎటువంటి వ్యవస్థ, ఎటువంటి డిపార్ట్మెంట్ పాపం వీళ్ళందరూ డ్యూటీలు చేస్తూ ఉంటే డ్యూటీలు చేయకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నది. కనుక ప్రతి ఒక్క లేడీస్, అది లేబర్ యూనియనే కావచ్చు, పౌర హక్కులే కావచ్చు, స్టూడెంట్ వింగే కావచ్చు,
ప్రతి ఒక్కరూ రేపు మేము 10 గంటలకు ఒక ప్రభంజనం జనగాలో చేయబోతున్నాం. దేశవ్యాప్తంగా రేపు ప్రభంజనం చేయబోతున్నాం. డెమోక్రసీని కాపాడడం కొరకు, ఒక స్త్రీ విలువ కొరకు రేపు జరగబోతుంది. కనుక మీ అందరూ సపోర్ట్ చేయండి, ఈ విషయాన్ని ట్వీట్ చేయండి, ఈ విషయాన్ని వైరల్ చేయండి. మమతా బెనర్జీ లాంటి మూర్ఖపు పాలిటీషియన్స్ ఎవరున్నా ఇంకొకసారి సగటు వ్యక్తితో పెట్టుకోకుండా మనం ఒక గుణపాఠం చెప్పాలి. ఆ స్త్రీకి న్యాయం జరగాలనేది మీ అందరికీ ప్రార్థిస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాత అంటే ఒక స్త్రీ, ఆ స్త్రీని కాపాడడం మన ధర్మం. మమతా బెనర్జీ